మీరు భయపడతారు పోలీసు వాళ్ళకి? నేనైతే భయపడను, నేను గౌరవిస్తాను, ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయను కాబట్టి వాళ్ళకి భయపడను. పోన్లే మీ కమ్యూనిటీ వాళ్ళు భయపడతారు? మామూలుగా భయపడరు, బాగా భయపడతారు. 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 భయపడితే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఇల్లు కొన్నాడు మాదాపూర్లో. ఇంటి ఓపెనింగ్కి లిటరల్గా అక్కడ ఒక అపార్ట్మెంట్లో మోస్ట్ ఆఫ్ ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. 10 ఇల్లు అంటే 10 ఫ్లాట్లు ఒకరోజు ఓపెనింగ్. ఒక్కొక్క ఫ్లాట్కి 50,000 డిమాండ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ కూడా ఈఎంఐలో కొన్నాడు దాన్ని. ఎంత ఇచ్చాడు? 11,000 ఇచ్చాడా, 21,000 ఇచ్చాడు? 50,000 అడిగారు. ఎలా తెచ్చిస్తాడు వాడు? అవును, అందుకే అడుగుతున్నా. ఇవ్వకపోతే శాపనార్థాలు అంటారు, తిడతారు, తిరుగుతారు, బట్టలు ఇప్పుతారు. ఎందుకు? ఇప్పుడు మీరే అన్నారు ఇచ్చినంత తీసుకొని వెళ్తే. ఇప్పుడు నువ్వు 5,000 నా దగ్గర 10,000 ఉంటే 1,000 రూపాయలు ఇవ్వడానికి నేను ఆలోచించను. అలాగే అందరూ ఉంటారు. కనీసం 1,000 కాకపోయినా వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా 1,000 కాకపోయినా 500 ఇవ్వడానికైనా సిద్ధపడతారు. బట్ నా దగ్గర ఉన్న 10,000లో మీరు 20,000 అడిగితే నేను ఎక్కడి నుంచి చేస్తాను? అందుకే ఏం చెప్తున్నాను అంటే, నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఏం చెప్పాను అంటే, ఎక్స్టార్షన్ చేస్తే తప్పు. కమ్యూనిటీకి కూడా చెప్తా. కమ్యూనిటీలో రోజు చీరలు కట్టించి గురువులు పంపిస్తారు కదా, ఇక్కడ పోయి అడక్కరండి, అక్కడ పోయి అడక్కరండి అని చీరలు కట్టించి పంపించే గురువులకు కూడా చెప్తా, మీ పిల్లలకు మీరు బుద్ధి చెప్పండి, ఎక్స్టార్షన్ చేయకండి. దానివల్ల కమ్యూనిటీ అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. పురుషులుగా మీకు ఒక అస్తిత్వం ఉంటుంది, స్త్రీలుగా వాళ్ళకు ఒక అస్తిత్వం ఉంటుంది, హిజ్రాలుగా మాకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అస్తిత్వాన్ని కోల్పోతున్నాం మేము కూడా. ఆ విషయంలో నేను చాలాసార్లు మాట్లాడాను. గురువులుగా మీరే ఉండి మీ పిల్లల్ని ఇలా చీరలు కట్టి పంపిస్తారా? నేను అసలు, నా దగ్గర ఎవరూ లేరు, నేను ఇంతవరకు కమ్యూనిటీనే ఎంకరేజ్ చేస్తుంది కదా, అందుకనే గురువులకే చెప్తాను నేను, మీ పిల్లల్ని మీరు మార్చండి అని. సీరియస్గా చాలాసార్లు చెప్పాను నేను. ఇది చెప్పడం కాదు, ఈ సోకాల్డ్ ఈ కొత్తింటి గృహ ప్రవేశాలప్పుడు ఎక్కడెక్కడి నుంచో, సారీ సార్ నేను మీ పేరు చెప్తున్నానని ఏమనుకోవద్దు, ఒక పోలీస్ ఆఫీసర్ గారు నాకు కాల్ చేసి, చంద్రముఖి నా పెళ్ళి కింద మీ వాళ్ళు లొల్లి చేస్తున్నారు, 21,000 అడుగుతున్నారంటే, సార్ మీరు పోలీస్ అని చెప్పారన్న, చెప్పినా లొల్లి చేస్తున్నారంటే, అప్పుడు నేను ఫోన్ కిందికి పంపించండి సార్, నేను మాట్లాడతానని చెప్పి నేను అన్నా. ఆయన పోలీస్ ఆఫీసరు, ఆయన ఇంటి మీద మీరు గోల చేస్తున్నారు, ఒక్కసారే కదా మేము 20,000 అడిగినాం, నువ్వు 10,000 అని చెప్పి అంటే, ఆయన 5,000 ఇస్తా అంటుండ్రు ప్రేమగా. 5,000 తీసుకోండి, లేకపోతే కొండాపూర్ నుంచి పోలీసులు వచ్చి మిమ్మల్ని లోపలేస్తారు, చక్కగా అవుతారు మీరు, నేను ఇంక అంతకంటే ఏం చేయలేనంటే 5,000 తీసుకొని వెళ్ళారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొన్న పద్మజాని మా చుట్టాల అమ్మాయి గట్కేసర్లో టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసింది. నాకు తెలిసి నాకు చెల్లో అక్క అవుతుంది అమ్మాయి. ఫోన్ చేసి, రాజీ ఇట్లా అవుతుంది అంటే 20,000 దగ్గర కూర్చున్నారు. అంటే నేను అన్న 3,000 ఇస్తారు తీసుకోండి, లేకపోతే పద్దు నువ్వు పోలీసులకు డైల్ చేయని ఓపెన్గా చెప్పేసిన. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు 1,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 6 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లేరని నేను అనట్లేదు, అది వాళ్ళు ఇష్టంగానే ఇచ్చారు. కానీ కష్టంగా ఇచ్చేవాళ్ళు లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. కాబట్టి కమ్యూనిటీ దీనిపైన ఒక స్టాండ్ తీసుకోవాలి. గురువులందరూ కూర్చొని ఎలా అడుక్కోవాలని ఒక పద్ధతి పెట్టాలి ఖచ్చితంగా. ఒకప్పుడు పద్ధతి ఉండేది, తాళీలు ఓన్లీ 1, 2, 3 డబ్బులు తీసుకున్నాక 3 తాళీలు కొట్టి వస్తాం. ఎందుకంటే 1 మీరు సంతోషంగా ఉండాలి, 2 మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉండాలి, 3 మీ ఇంట్లో ఎటువంటి చెడు కార్యక్రమాలు జరగకూడదని డబ్బులు తీసుకోగానే ఇలా కొట్టి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏముంది, డబ్బులు ఇవ్వకముందుకే కొట్టడము, బట్టలు ఇప్పడము, తిరగడము, హోమగుండాల చుట్టూ తిరగడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా క్రైమే, ఇదంతా ఎక్స్టార్షనే, కాదని నేను అనను. పోలీస్ డిపార్ట్మెంట్ నాకు సపోర్ట్ చేయాలి, ఎక్స్క్లూజివ్గా నాకే సపోర్ట్ చేయాలి, అప్పుడు అందరినీ పట్టించేస్తాను. నేను పట్టియడానికి ఏం బాధపడా. హిజ్రా గురువుల ముసుగులో ఉన్న దొంగలను కూడా బయటికి తీసుకురావచ్చు. అప్పుడు అంటే మీకు సపోర్ట్ లేదా మీ కమ్యూనిటీలో? ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు కదండి. చెడ్డోళ్ళు ఎక్కువ ఉంటారు, మంచోళ్ళు తక్కువ ఉంటారు ఎక్కడైనా. ఓకే, అంటే ఇక్కడ ఫేమ్ తెచ్చుకున్న తర్వాత ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ ఎలా ఉంటుందండి? చాలా చిరాగ్గా ఉంటుందండి. నేను నిజంగా చెప్తున్నాను, నేను తిరుపతికి చాలా రెగ్యులర్గా వెళ్తుంటాను. ఎంతో లైక్ ఆయనని స్మరించుకుంటూ వెళ్తుంటా, మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి అక్క సెల్ఫీ అంటారు, లైఫ్ని లీడ్ చేయనీరు. ఏదన్నా క్యాఫెటేరియాకి వెళ్ళి కూర్చుంటాం, కాఫీ తాగి కొంచెం ప్రైవసీగా ఉండాలి, అక్కడికి వచ్చి అక్క మీరు చంద్రముఖి కదా, మీరు ట్రాన్స్ గురించి బాగా మాట్లాడతారని అన్నిసార్లు ఇబ్బంది పడం. కానీ టెంపుల్ దగ్గర నేను చాలాసార్లు ఇబ్బంది పడ్డా, ఎక్స్క్లూజివ్గా తిరుపతిలో, వేరెక్కడా ఇబ్బంది పడను నేను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, రోడ్డు మీద షార్ట్ టీషర్ట్ వేసుకొని వెళ్ళినా వింతే. అలా సెలబ్రిటీ లైఫ్ కాదు నాది. ఒక సొసైటీలో బాధ్యతగా ఉంటూ
మీరు ఓన్లీ నేను ట్రాన్స్ విమెన్ గురించి మాట్లాడడం కాదు, నేను నిర్భయ యాక్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు శ్రీహిత ఇష్యూ మాట్లాడాను, నిర్భయ ఇష్యూ మాట్లాడాను. ఎంతోమంది ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కూడా నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది, చాలా ర్యాలీస్కి వెళ్ళడం జరిగింది, ధర్నాలకు వెళ్ళడం జరిగింది, చాలా చేశాను. నేను యాజ్ అన్ ఇండివిజువల్గా నేను హ్యుమానిటీకి రెస్పెక్ట్ చేస్తా. వాట్ ఎవర్ షీఈస్, వెదర్ షీఈస్ ఎ విమెన్ మెన్ ఏదైనా పర్లేదు, హ్యూమన్కి ఇబ్బంది కలిగింది అన్నప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. సో ఆ సపోర్ట్ వల్లే నాకు వచ్చిన ఫేమ్ తప్ప నేనేం పెద్ద సినిమాలు 100 సినిమాలు తీసిన ఆర్టిస్ట్ని అయితే కాదు. నేను చేసింది 7-8 సినిమాలు మాత్రమే. నేనే రాజు నేనే మంత్రి నా ఫస్ట్ మూవీ, దాంట్లో రానా గారి పక్కన నేను ఎమ్మెల్యేగా చేశాను. దాని తర్వాత డిగ్రీ కాలేజ్ సినిమా చేశాను, దాని తర్వాత ది బాయ్ సినిమా చేశాను. అలా సినిమాలు చేస్తూ లాస్ట్ ఇయర్ నేను స్వాగ్ అనే ఒక సినిమా చేశాను, దాంట్లో ట్రాన్స్ రోల్ చేశాను. అలా సినిమాలు నేను సోషల్ మీడియాలో బాగా ఉండడం వల్ల నాకు సినిమాలు వచ్చినాయి తప్ప నేను సినిమాల కోసమే ఏ రోజు ప్రయత్నం చేయలేదు. బట్ ఇక్కడ ఇలా మీలాగా బయటకు వచ్చి మంచి చెప్పి, అంటే మంచి చెప్పిన వాళ్ళ మీద 100 రాళ్ళు పడతాయి, ఎందుకంటే చెప్పడం వరకు ఐ అగ్రీ. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది నేను ఇందాక మాట్లాడినట్టు అబ్బాయిలుగా ఉండి అమ్మాయిలాగా యాక్ట్ చేసి ఏదో లైక్స్ షేర్స్ ఎక్కువ వచ్చిన తర్వాత వీడిని చూస్తే ఇంకోటి తయారవుతున్నాడు. అదే అలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఆపరు? ఎన్నోసార్లు చెప్తానండి నేను. మీకు ఒక మాట తెలుసా, పతివ్రత అనే వర్డ్ పాత సినిమాలలో ఉండేది. ఇప్పుడు పతివ్రత అని మనం ఎవరిని అంటాం? అరుంధతి అనసూయ గారిని అంటాం. ఎవరు? మహాసాధ్వి సావిత్రిదేవి గారిని అంటాం పతివ్రత అని. ఇప్పుడు ఈ మగబట్ల మీద వంటలు చేస్తూ మగవాళ్ళలాగానే ఉండి ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తూ నేను పతివ్రతని గాయస్, హాయ్ గాయస్, నేను పతివ్రతని, నేను పప్పుచారు వండాను ఈరోజు, నేను చికెన్ వండాను, నేను పతివ్రతని అని మాట్లాడతారు. అసలు పతివ్రత అంటే వాళ్ళని కన్న తల్లి పతివ్రత, వాళ్ళని పెంచిన అక్క పతివ్రత. పతివ్రత వర్డ్ అది ఎవరికండి వర్తిస్తుంది? పాతివ్రత్యంతో ఉన్నటువంటి వాళ్ళకు వర్తిస్తుంది. ఇలాంటి ఎదవల్ని వీళ్ళు పతివ్రతలని అనుకుంటారని చాలామందిని తిట్టాను నేను ఇన్స్టాగ్రామ్లో. డైరెక్ట్గా ఫోన్ చేసి తిడతాను, ఇలాంటివి మాట్లాడకూడదమ్మా, తప్పమ్మా, మీరు చేసే పద్ధతి తప్పు అని. ఒకడేమో ఒక నెల రోజులు గడ్డం మీసాలతో, ఫుల్ గడ్డం మీసాలతో మొగోళ్ళలాగా ఇక్కడ దాకా టీషర్ట్ వేసుకొని నా ఛాతి మీద ఎంట్రకలు చూడండి, నా గడ్డం చూడండి అంటాడు. వాడే టక్కున పబ్బుకి వెళ్ళినప్పుడు చీర కట్టుకొని వెళ్తున్నాడు. డూసు డోంట్స్ అనేవి ఉండవా వీళ్ళకి? ఇలాంటి అదల వల్ల చూసేవాళ్ళు ఇంకా చెడిపోతున్నారు. మీరు ఏమన్నా నన్ను ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే ఇదే ఇంటర్వ్యూస్లో ఇలాగే ఇంటర్వ్యూస్కి పిలిచిన కొంతమంది ఇన్స్టాగ్రామర్స్ అదే ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఫ్యూచర్లో నేను అసలు ఈ ఏదో చేస్తున్నా కోసం చేస్తున్నా అంటారు, ఫ్యూచర్లో అసలు నేను ట్రాన్సే కాదు, నేను శారీ కట్టడం ఇదంతా కాదంటారు. కట్ చేస్తే వాళ్ళే శారీ కడతారు, వాళ్ళే కమ్యూనిటీ అయిపోతుంది, ట్రాన్స్లా మారిపోతున్నారు. ఏంటిది అసలు? మేము ట్రాన్స్లా మారింది మా బాడీలో ఉన్న డిఫెక్ట్ వల్ల అండి. మా కాలంలో నేను కాదు, కొన్ని వేల మంది, చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పమంటే నేను టక పేర్లు కూడా చెప్పేస్తాను. ఆ కాలంలో ఇప్పుడు పెద్దవాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా తీయకూడదు, మేము తీయమాలి పేర్లు. వాళ్ళని చూసి మేము హిజరాలు అయ్యాం. నాన్న ఇట్లా సర్జరీ చేయించుకోవాలి, ఇట్లా బతకాలి, మన బతికింతే అంటే బతికాం. ఇప్పుడు అలా ఏం లేదు. ఫేమ్ వచ్చిందా వెళ్ళి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయించుకుంటున్నాడు, కింద బాటమ్ సర్జరీ చేయించుకుంటున్నాడు. ఏ ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ల కోసం అయితే వీళ్ళు వీడియోలు చేశారో అదే ఇన్స్టాగ్రామ్లో నైట్కింత, పగలకింత, గంటకింత అని మాట్లాడుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ కూడా డేటింగ్ యాప్ అయిపోయింది కాదంటారా? ఇలా కూడా జరుగుతుంది. ఎందుకు జరగట్లేదు? జరుగుతుందండి. ఫేస్బుక్లో అవ్వట్లేదా క్రూజింగ్? ఎంత చండాలం అయిపోయిందంటే ఎక్కడ మీరు చూడండి. నా బాధ ఏంటి అంటే సోషల్ మీడియా వల్ల మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం సోషల్ ప్లాట్ఫామ్స్లో? వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, నేను అదే అంటున్నా. ఒక్కని చూసి ఇప్పుడు అబ్బాయిగా చాలా మంది పాడైపోయినటువంటి వాడు కూడా నాకు తెలిసి లేడీ గెటప్ ఆర్టిస్ట్లో ఒక శాంతి స్వరూప్ తప్ప అందరూ మారిపోయారు. జబర్దస్త్ శాంతి స్వరూప్ తప్ప నేను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది వాళ్ళలో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. శాంతి స్వరూప్కి పెళ్ళేం కాలేదండి పాపం. అంటే నా క్లోజ్ శాంతి కాబట్టి చెప్తున్నా, శాంతి స్వరూపు. అండ్ తర్వాత ఉప్పల్ బాలు లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాడు. ఉప్పల్ బాలు అబ్బాయే కదండి, ట్రాన్స్జెండర్ అని ఎక్కడ చెప్పుకోడు కదా, నేను అబ్బాయిననే చెప్పుకుంటాడు కదా. ఇందాక మీరు అన్నట్టు హాయ్ గాయ్స్ ఆ కోవలోకి రాడు. ఈవెంట్ల చీరల మీద పోతే మంచిగా డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి కట్టుకుంటుండేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా తను గేలాగా బిహేవ్ చేసినా ఏం చేసినా మీరు నమ్ముతారో నమ్మరో, ఒక హ్యాపీ బర్త్డే వీడియో చెప్తే 200 వస్తాయి కాబట్టి హ్యాపీ బర్త్డే వీడియో చెప్తాడు నవ్వుకుంటా అబ్బాయి. అదొక ఇన్కమ్ సోర్స్ మాత్రమే నా దృష్టిలో ఉప్పల్ బాలుకి. ఎక్కడ నేను ఏ రోజు కూడా ఉప్పల్ బాలుని అట్లా చూడలా. ఒకవేళ అయిపోతే నేనేం చేయలేను, అందరిలాగా అయిపోతే తను కూడా నేనేం చేయలేను. బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్
ఆ పిల్లోడి మీద నాకు కొంచెం గౌరవం ఉంది, ఆ ఒక్క పిల్లోడి మీద. ఇప్పుడు ఎందుకు ఉప్పల్ వాళ్ళ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా అంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని అడిగితే ఉప్పల్ వాళ్ళు నేను ప్రమోట్ చేయనని చెప్పినందుకు నా అన్వేషణ కూడా ఫోన్ కొనియడం జరిగింది. అంటే మీకు కూడా ఫేమ్ ఉంది కదా, ఈ బెట్టింగ్ యాప్స్ మిమ్మల్ని కూడా యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ నన్ను ఎందుకు ఎవరు అడగలేదంటే, నేను ఓపెన్గా చెప్తున్నా, నేను ఒక పెద్ద టైగర్ లాగానే ఉన్నా మీడియాలో. లైక్ నా వాయిస్ కానీ నా కంటెంట్స్ కానీ ఏది కానీ ఎప్పుడు కొడితే తిడితే పగిలిపోయేటట్టే ఉండేటివి. నన్ను ఎవరు అడగలేదు అసలు, నన్ను ఎవరు బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పుడూ అడగలేదు కాబట్టి నేను చేయలేదు. అడిగితే నాకు ఏదన్నా ఆలోచన వచ్చేదేమో. యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ ఎట్లా వాడతారో కూడా నాకు తెలియదు. ఎందుకు అంటే మా కమ్యూనిటీలో అందరూ చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, అది మీకు తెలుసు. అండ్ స్మార్ట్ ఫోన్స్ కానీ ఐఫోన్స్ కానీ వాడేవాళ్ళు ఇంకా తక్కువ మంది. ఇప్పుడు అందరూ వాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా 4 గోడల మధ్య కూర్చొని క్రికెట్ మ్యాచ్ పెట్టుకొని ఇంట్లోనే కూర్చొని బెట్టింగ్ ఆడేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం రైట్ అంటారు మీరు? రాంగ్ అండి. బెట్టింగ్ యాప్స్ కాదు అసలు, ఎటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ డేటింగ్ యాప్స్ కానీ ఏవి ప్రమోట్ చేయకూడదు. బికాస్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఈరోజు 10,000 వచ్చినాయని రేపు 10,000 వస్తాయి అనుకుంటే 10,000 లాస్ అయిపోతుంది. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరికి లాభం? ఎవరైతే యాప్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి లాభం తప్ప వేరే వాళ్ళకి లాభం. పేకాట ఎంత దరిద్రమైందో బెట్టింగ్ యాప్ కూడా అంతే దరిద్రం. పేకాట ఆడుతుంటే పోలీసులు పట్టుకుంటారా? పట్టుకోరా? ఎందుకు పట్టుకుంటున్నారు? పేకాట వల్ల కొన్ని రాజ్యాలు కూలిపోయినాయి కాబట్టి. అలాగే బెట్టింగ్ యాప్ కూడా చెడ్డది కాబట్టి చేయకూడదు. నాకున్న ఫేమ్ కమ్యూనిటీలో నేను ఒక మంచి పని చేస్తానన్న ఫేమే ఉంది తప్ప ఇలాంటి బెట్టింగ్ యాప్స్ నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు, నన్ను ఎవరు అడగలేదండి. మీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ప్రమోట్ చేశారా? లేదండి, నాకు తెలిసి చేయలేదు. ఎవరు చేయలేదు? అప్రోచ్మెంట్ రాలేదంటారు? రాలేదు అసలు, 100% నా కమ్యూనిటీతో అసలు చేయలేదు. మొత్తానికి బెట్టింగ్ యాప్స్ మీద మీరేమంటారు? బెట్టింగ్ యాప్స్ ఆర్ వేస్ట్ యాప్స్, అంతే. చేయకూడదు, ఎవరు ప్రమోట్. అసలు బెట్టింగ్ అనేది ఆడకూడదు. బెట్టింగ్ అంటే బద్ధకంగా ఉండి ఒక రోజులో కోటీశ్వరులు అవ్వాలి అన్న ఒక ఆలోచన ఉన్న యదవలు చేసే పని అది. కాబట్టి చేయకూడదు. కష్టపడితే 10 రూపాయలు వస్తాయి. ఆ 10 రూపాయల్లో 2 రూపాయలు దాచిపెట్టుకొని 8 రూపాయలు ఖర్చు పెట్టుకున్నవాడు గొప్పవాడు. ఒక్క రోజులో కోటీశ్వరులు అడుకునేవాడు యదవ, అంతే. పని చేత కానీ దద్దమ్మలు చేసే పని బెట్టింగ్ యాప్. సో ప్రజెంట్ జనరేషన్లో ఏదైతే మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నామో, కొంతమంది సోషల్ మీడియా కొంతమంది ఇంటర్వ్యూస్ ఇచ్చి మేము భార్యాభర్తలం మేమని చెప్పుకొని మళ్ళీ విడిపోయిన సందర్భాలు ఎలా అంటే ఇంకా లక్షల మంది జనాలకు దట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఎందుకు విడిపోయారు? మేము ఆదర్శం, మేము లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాం, మేము మా మనసులు మునిగిపోయామని చెప్పుకున్న వాళ్ళు ఈరోజు ఎందుకు విడిపోయారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఈ కమ్యూనిటీ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? కమ్యూనిటీ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ తల్లిదండ్రులతో ఉండి చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది. అండ్ పేరెంట్స్ ఎవరైతే మీరున్నారో మాలాగా ఆడపిల్లలాగా బిహేవ్ చేసి ఆడపిల్లలాగా ఉండాలి అనుకుంటున్న వాళ్ళని కొట్టి ఇంట్లోంచి గెంటేయకుండా వాళ్ళు ఏం చదువుకుంటారు, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో అది చదివిపిస్తే బయటికి వచ్చిన తర్వాత ఒకళ్ళ మీద ఆధారపడకుండా బ్రతికే అవకాశము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం కలిగిస్తే చాలా బాగుంటుంది పేరెంట్స్ కానీ సొసైటీ కానీ. ఎందుకు అంటే నా కొడుకు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తున్నాడు అని ఫస్ట్ అమ్మకు తెలియదు, పక్కన ఆంటీయో లోకులు కాకులు లాంటి వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. తెలిసిన తర్వాత తల్లిదండ్రులు కొట్టడము, వాళ్ళని ఇంట్లోంచి గెంటేయటం ఇవన్నీ చేస్తారు. కాబట్టి అవి చేయకుండా మనం ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నాం. గవర్నమెంట్ కూడా 3rd కాలం ఇచ్చింది, అదర్స్ కాలం ఇచ్చింది, ట్రాన్స్జెండర్ కాలం ఇచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం కూడా. కాబట్టి మీ పిల్లల్ని చదివించుకోండి. మీ పిల్లల్ని ఇలాంటి రొంపలో దిగకుండా మీ పిల్లల్ని మీ తల్లిదండ్రుల దగ్గరే ఉంచుకుంటే వాళ్ళు సేఫ్టీగా పెరుగుతారు. అప్పుడు సర్జరీస్ కానీ ఏవి కానీ మీరే చేయించవచ్చు. మీ పేరెంట్స్ దగ్గరే ఉండి మీరు అన్నీ చేయించుకోగలిగితే లైఫ్ ఎలా ఉంటుందంటే, బయటకు వచ్చిన తర్వాత ఒక బీకామ్ కానీ ఒక ఎంబీఏ కానీ ఒక ఇంజనీరింగ్ కానీ చదివి ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదివే అవకాశం కలిగించండి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకి. అప్పుడు ఇలాంటి కమ్యూనిటీయే ఉండదు కదండి. ఇప్పుడు నన్ను ఎవరైనా ఎక్కిరిచ్చారనుకోండి, అప్పుడు నా ఫ్యామిలీతో ఉంటే నాకు ఎవరండి గార్డియన్? మా అన్న. ఏమ్రా మా చెల్లెని ఏమన్నావు అని అడగడా మా అన్నయ్య? అడగరా? అలాంటి ఒక జనరేషన్ రావాలి, అలాంటి కమ్యూనిటీ నాకు కావాలి. సో నేను నా కమ్యూనిటీని అలాగే ఉండమని చెప్తాను. బయటకు వచ్చేసిన వాళ్ళు వెనక్కి తిరిగి ఫ్యామిలీస్లోకి వెళ్ళి ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. కానీ వచ్చే తరాలు
మీ పిల్లల్ని మీరు వదిలేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రోడ్డు మీద అడుక్కు తినటమో, సెక్స్ వర్క్ చేయటమో, లేకపోతే ఇంకేదో పని చేసుకొని బ్రతుకుతారు. కాబట్టి పేరెంట్స్గా మీరు వాళ్ళ బాధ్యత తీసుకోండి. ఎలా ఉన్నా సరే, పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు తీసుకోగలిగితే మీరే మంచి బంగారు భవిష్యత్తు మీ పిల్లలకి ఇవ్వగలుగుతారు అని నేను అనుకుంటున్నాను. అలాంటి పేరెంట్స్ కానీ అలాంటి పిల్లలతో ఎవరన్నా బాధపడుతుంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. చాలా Yeah, it రిక్వెస్ట్ means a తర్వాత lot. వచ్చారు. మళ్ళీ ఇంకొకసారి పిలిచినా కూడా వస్తారని నేను అనుకుంటున్నా. టైం ఉంటే ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ.